ఈ రాష్ట్రంలో ఎన్ని డిస్టిలరీస్ ఉన్నాయన్న దాని మీద ఒకసారి మీకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలారా. ఎన్ని ఉన్నాయి అంటే ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు, మన భాషలో, మన ప్రొద్దుటూరు భాషలో ఏంటంటే ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు అనుకున్నాం. వాళ్ళ భాషలో అయితే డిస్టిలరీస్ అంటారు, మన భాషలో అయితే ఫ్యాక్టరీలు అనుకున్నాం. ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒకటి హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీ 2017 నవంబర్ 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతించింది. అంటే ఈ డిస్టిలరీస్ ఎన్నైతే ఉన్నాయో వీటిలో 4 ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్కినంగా మిగతా 25 డిస్టిలరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఒక్క ఫ్యాక్టరీకి కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతి లే. ఒక్కటంటే ఒకటి కూడా. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో బ్రాందీని, విస్కీని తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి అనుమతి మా ప్రభుత్వం ఒక్కటి కూడా ఇలా. అన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టాన్ బారెలేజ్డ్, సెవెంత్ హెవెన్, హై వోల్టేజ్ గోల్డ్, రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్, బీరా 91, టీఐ మ్యాన్సన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ, పవర్ స్టార్, లెజెండ్, ఇలాంటి దాదాపు 200 బ్రాండ్లను తయారు చేసే డిస్టిలరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయని ఒకసారి చూస్తే 1971 ఆగస్టు 9, 1998 సెప్టెంబర్ 15, 1997 ఆగస్టు 14, 2007 నవంబర్ 7, 2010 జూన్ 9, 2017 జనవరి 2, 2017 అక్టోబర్ 29. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ అనేది 1997 నవంబర్ 17, ఇంకొకటి 2008, ఇంకొకటి 2017, 2019 ఫిబ్రవరి 25, ఇంకొకటి 2017 23 అక్టోబర్, 1974 అక్టోబరు, 1982, 1998, 2018, 2016. అంటే 2019 నుంచి 24 వరకు ఒక్క పేరు చెప్పలేకపోయినా నేను. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని డిస్టిలరీస్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చినట్టే. నువ్వు అనుమతి ఇచ్చి నువ్వు మద్యం తయారీకి అన్నీ చేసి ఆ డిస్టిలరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే, నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు. జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము, ప్రజలు గుర్తిస్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేను పాపం. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు, పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు. నందిని పందిని నందిని చేసేవాడు. అది మా జగన్ తెలియక మేమందరం శంఖన ఆగిపోయినాం. మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినాం. మా జగనే కన్నా చంద్రబాబు నాయుడు మాదిరి చెడ్డోడు అంటే, ఇట్లా అబద్ధాలు చెప్పగలిగిన మనిషి అంటే, సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడేంటే, పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడేంటే, మేము మళ్ళా పవర్లో ఉండింది. ఈరోజు వేధింపులకు మేము గురి అయ్యేటోళ్ళం కాదు. 100% చెప్పగలుగుతానా. జగన్ మంచితనమే, జగన్ ప్రజాహితం కోరడమే, జగన్ సంస్కరణపై ప్రయాణం చేయడమే. నాడు నేడు మన బడి సంస్కరణ కాదా? సచివాలయాల సంస్కరణ కాదా? గ్రామ వాలంటరీ వ్యవస్థ కాదా? రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సలహాలు ఇచ్చి ఎరువులు మందులు ఊళ్ళల్లో పల్లెల్లో పంచినేది సంస్కరణ కాదా? ఇంటింటికి డాక్టర్లు పంపించినాడు సంస్కరణ కాదా? నీకు కావాల్సిన బర్త్, డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గర దొరకాల్సినవి నీ ఇంటికి వచ్చి ఇచ్చినారు సంస్కరణ కాదా? ఆరోగ్యశ్రీలో 1000 జబ్బులను సమకూర్చినాడు సంస్కరణ కాదా? స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు, సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు, వైద్య పరీక్షలు చేయించినాడు సంస్కరణ కాదా? సంస్కరణకు మారుపేరు జగన్. మార్పు తీసుకొచ్చేదానికి కంకణబద్ధుడైన వాడు జగన్. చంద్రబాబు నాయుడు పాత చింతకాయ పంచడి, అదే రోట్లు వేసి దంచి అదే తిన్నట్టే అదే పరిపాలన చేతగాలే, ప్రజలను మెప్పించలే, ఇచ్చిన హామీలు నెరవేర్చలే. 6 పథకాలను అమలుపరచలేని చంద్రబాబు నాయుడు 60 కేసులు పెట్టగలిగినాడు, 60 మందిని జైలు పంపించగలిగినాడు. ఇచ్చిన 6 పథకాలను అమలుపరచడానికి చేతగాలే ఆయనకు, కానీ 60 మందిని జైలు పంపించినాడు. ఇప్పటికీ ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా 600 మందిని పంపించాడు.
ఈ 6 పథకాలు మటుకు అట్టే ఉంటాయి, అవి మటుకు జరగవు. డైవర్షన్ పాలిటిక్స్, నీ అసమర్థత పరిపాలన కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలా, ఏదో ఒకటి అవినీతి తీసుకురావాలా, ఎవరినో ఒకరిని జైలుకి పంపాలా, కక్ష సాధించుకోవాలా. 24 గంటలు ఇదే తతంగమే ఈ రాష్ట్రంలో ఏం తప్ప మరొకటైతే ఈ రాష్ట్రంలో జరుగుతుండే దాఖలాలు అయితే నాకు తెలిసి లేవు.